నేటి క్రైస్తవ్య వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లా గుంటూరు వన్ టౌన్ పాత గుంటూరు క్రిస్టియన్ పేట నందు పప్పుల మార్తయ్య భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మార్తయ్య మరణ వార్త విన్న బాల వికాస్ కేంద్ర పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సంతాపాన్ని తెలియజేశారు. పలు ప్రాంతాల నుండి బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పప్పుల మార్తయ్య పాత గుంటూరు క్రిస్టియన్ పేట నందు 1/7/1962లో జన్మించారు. స్థానిక యాదవ హైస్కూల్ మరియు ఏసీ కాలేజీలో విద్యను అభ్యసించారు. 2001లో బాప్తిసం పొందారు. రేపెల్లె దోనిపూడి వారిపాలెం వాస్తవ్యురాలు కొమరాబత్తిన సౌభాగ్యంతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు విక్టర్ అబ్రహం లింకన్ ఉన్నారు. 1990 నుండి 2012 వరకు గుంటూరు బాల వికాస్ కేంద్రం అనాథాశ్రమంలో టీచర్గా విధులను నిర్వహిస్తూనే బెతెస్తా ప్రార్థనా మందిరం, ఇన్నర్ రింగ్ రోడ్డు, రాయపాటి శ్రీనివాసరావు కాలనీలో పాస్టర్గా పనిచేశారు. దేవుని వాక్యాన్ని బోధించేవారు. అయితే ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురయ్యారు. 2 పెద్ద ఆపరేషన్స్ జరిగాయి. 12/2/24న కన్ను మూశారు. బాల వికాస్ కేంద్ర పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సార్ లేని లోటు తీర్చలేమని, ఒక స్నేహితుడిలాగే వ్యవహరించేవారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బంధుమిత్రులు విద్యార్థులు మాట్లాడుతూ సార్ లేని లోటు తీర్చలేమని అన్నారు. కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థించాలని కోరారు. నడచుచున్నాను దారిన్ నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము నా అంతము నాకు, తెలుపుము నా ఆయువు ఎంతో, తెలుపుము ఎంతల్పుడనో, తెలుపుము ఎంతల్పుడనో, విరిగి నలిగియున్నాను నేను, విరిగి నలిగియున్నాను. పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను దారి నా గురి నీవెన ప్రభువా, నీవెన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. నాలుగో చరణం.
రక్తముచే మార్చబడితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందమును కలిగే నాలో మహానందము కలిగే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఆకర్షణం నా నేత్రములో మూయబడగా నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో నా నేత్రములో మూయబడగా నాదు యాత్ర ముగియు నిలలో చేరుదున్ పరలోక దేశము చేరుదున్ పరలోక దేశము నాదు గానము ఇదియే నిత్యము నాదు గానము ఇదియే పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను నదారిన్ ఆ గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మ పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా మనిషి యోచించవా
ఎటు వెళ్ళునో నీ ఆత్మ పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో తరుణముండగానే తీర్మానించుకో సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మ నువ్వు కోటీశ్వరుడైన 100 మంది డాక్టర్లు నిన్ను నీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన మరణాన్ని ఎవరు ఆపలేరు. లక్షాధికారివైన 100 డాక్టర్లే వెంటున్నా మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. లక్షాధికారివైన 100 డాక్టర్లే వెంటున్నా మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. పాపమునకు జీతం మరణం, యేసే జయించే మరణం. యేసు ప్రభుని విశ్వసించిన తీర్పును తప్పించును, మరణము నుండి జీవములోనికి నిన్ను దాటించునే. ఓ మనిషి యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మ పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిందంటావే, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు? ఈ చరణం ద్వారా సత్యాన్ని తెలుసుకున్నాం. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు? మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఆత్మదాన్ని దయచేసిన దేవుని చెంత చేరును, పరమాత్ముని చేరను. ఆత్మశుద్ధి అవసరం, నీ కొరకై కార్చెను యేసుని రక్తమే ఔషధం. మనిషి యోచించవా
ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. ఈ రోజులు పడే ప్రయాసంతా పేరు కొరకే. పేరు కొరకే చదువుతున్నావు, పేరు కొరకే వ్యాపారం చేస్తున్నావు, పేరు కొరకే ఉద్యోగం. ఒక్కసారి ఆత్మ విడిచి వెళ్ళిపోతే ఈ పేరు పెట్టి పలకడానికి కూడా ఇష్టపడరు. మూడో చరణం ఒక్కసారి ఆలోచిద్దాం. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు. ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పలుకరు. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు. ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పిలువరు. నీవు నడిచే ఈ నేలే నీ శవమును కప్పునే. నిత్యమైన ఆత్మతో ఆటాడుట న్యాయమా? ఆత్మను రక్షించే యేసుని వేడుమానేస్తమా? ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. ఈరోజు హృదయం అంతా శూన్య భావంతో నిండిపోయి అర్థం లేని జీవితంలో అనిపిస్తూ ఒంటరితనం అనే వేదన చేత వేధించబడుచున్నావా? ఆత్మ యొక్క శూన్య భావాన్ని ఎవరు నింపగలరు? ఈ 4వ చరణం ఆఖరి చరణం ఒక్కసారి ఆలోచించు. శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? పరమాత్ముని బంధమును తెంచిన నీ పాపమే ఒప్పుకొనిన నిన్ను క్షమించును తక్షణమే. కాదంటూ వెళ్ళిపోకు క్రీస్తుని ప్రేమను విడనాడి. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా. మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో. యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో. తరుణముండగానే తీర్మానించుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా.
జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారి నా గురి నీవేన ప్రభువా నా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము నా అంతము నాకు తెలుపుము నా ఆయువు ఎంతో తెలుపుము ఎంతల్పుడనో తెలుపుము ఎంతల్పుడనో విరిగి నలిగియున్నాను నేను విరిగి నలిగియున్నాను. పరవాసిని నే జగమున ప్రభువా పరవాసిని నే జగమున ప్రభువా నరచుచున్నాను నా దారి నా గురి నీవేన ప్రభువా గురి నీవేన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. నాలుగో చరణం ఆదినము ప్రభు గుర్తెరిగితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని ఆదినము ప్రభు గుర్తెరిగితిని నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా క్షమాపణ పొందితివనగా మహానందమును కలిగే నాలో మహానందము కలిగే. పరవాసిని నే జగము. సహోదరులారా, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఆమేన్. ముందుగా వారు కాలము చేశారు కాబట్టి వారు ధన్యులని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది.
కారణం ఏంటంటే ఈ లోకంలో మానవుడు జన్మ కర్మ పాపిగా జన్మించాడు. చూడండి, బ్రతికినంతకాలం మానవ జీవితంలో మానవుని ఆయుష్కాలం 70-80 సంవత్సరాలని మోసే చేసినటువంటి ప్రార్థనలో 90వ కీర్తనలో ఆయన తెలియజేస్తాడు. 70-80 ఏళ్ళు ఆయుష్కాలం మనం బ్రతికిన వాటి వైభవము, దుఃఖము, ఆయాసమే అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా యెషయా భక్తుడు ఏమంటాడంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని ఒక్క రెఫరెన్స్ మనం చదువుకొని సమయాన్ని మరి అనుభవజ్ఞులైనటువంటి సేవకులకు అప్పగిద్దాం. చూడండి, యెషయా భక్తుడు ఏమని అంటున్నాడంటే, మన మధ్యలో మరి మాస్టర్ గారు లేకపోయినప్పటికీ వారి జ్ఞాపకాలు మనతో ఉన్నవి. మరి ఈరోజు వారి కుటుంబం కొరకు, మరి టీచర్ గారి కొరకు, వాళ్ళ పిల్లల కొరకు వారు ధైర్యం కలిగి ఉండినట్లుగా వారి ఆదరణ కొరకు మీరందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తూ నా సమయాన్ని మరి సేవకులకు అప్పగిస్తున్నాను. విశ్రాంతి పొందుచున్నారని ఆత్మ చెప్పుచున్నాడు. గతించిపోయిన మన సహోదరుడు పప్పుల మార్తయ్య ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తన యొద్దకు చేర్చుకొనుటకు అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తమును తనకు లోబరుచుకొని జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమై పునరుద్ధానము కలుగున నిరీక్షణతో పప్పుల మార్తయ్య శరీరమును ముందు పాస్టర్ గారు మంటికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాను. ప్రార్థన చేసుకున్నాం. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు మార్తయ్య సార్ గారిని నిన్నటి దినం ప్రభు మహిమలోనికి మీరు పిలుచుకున్నందుకై మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరం మన్ననేది మళ్ళా వెనకటి వలె మంటికి చేరని నీ దాసుని మంటి దేహాన్ని మంటికి అప్పగిస్తుండగా కుటుంబాన్ని మీరు ఆదరించమని, ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ దాసుని గురించి ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదని వాక్యంలో ఉంది తండ్రి. నీ దాసుడు మీరు ధన్యులుగా చేస్తూ వచ్చారు. తన పాపను క్షమించి నీ బిడ్డగా మార్చుకుంటూ వచ్చారు. తాను బ్రతికినన్ని దినాలు మేము నేడే పొందుకో సూక్ష్మములో మోక్షం, నేడే పొందుకో ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ. కోటీశ్వరుడైన 100 మంది డాక్టర్లు నిన్ను నీ ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన మరణాన్ని ఎవరు ఆపలేరు. లక్షాధికారివైన 100 డాక్టర్లే వెంటున్నా
మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. లక్షాధికారివైన 100 డాక్టర్లే వింటున్నా, మరణాన్ని ఆపే మంత్రం ఎవరి చెంత లేదురా. పాపమునకు జీతం మరణం, యేసే జయించే మరణం. యేసు ప్రభుని విశ్వసించిన తీర్పును తప్పించును, మరణము నుండి జీవములోనికి నిన్ను దాటించునే. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా, నేడే తీర్మానించుమా. మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళిపోయిందంటావే, అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు? ఈ చరణం ద్వారా సత్యాన్ని తెలుసుకుందాం. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఎటు నుండి వచ్చావు, ఎక్కడికి పోతావు, మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును. ఆత్మదాన్ని దయచేసిన దేవుని చెంత చేరును, పరమాత్ముని చేరను. ఆత్మశుద్ధి అవసరం, నీ కొరకై కార్చెను యేసుని రక్తమే ఔషధం. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా, నేడే తీర్మానించుమా. ఈ రోజు నువ్వు పడే ప్రయాసంతా పేరు కొరకే. పేరు కొరకే చదువుతున్నావు, పేరు కొరకే వ్యాపారం చేస్తున్నావు, పేరు కొరకు ఉద్యోగం. ఒక్కసారి ఆత్మ విడిచి వెళ్ళిపోతే ఈ పేరు పెట్టి పలకడానికి కూడా ఇష్టపడరు. 3వ చరణం ఒక్కసారి ఆలోచిద్దాం. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు, ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పలుకరు. పేరు పేరు అంటూ నీవు నీ రక్షణ మరిచావు, ఆత్మ నిన్ను విడువగా పేరు కూడా పిలువరు. నీవు నడిచే ఈ నేలే నీ శవమును కప్పునే, నిత్యమైన ఆత్మతో ఆటాడుట న్యాయమా, ఆత్మను రక్షించే యేసుని వేడుమానేస్తమా. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా, నేడే తీర్మానించుమా.
ఈరోజు హృదయం అంతా శూన్య భావంతో నిండిపోయి అర్థం లేని జీవితంలో అనిపిస్తూ ఒంటరితనం అనే వేదన చేత వేధించబడుచున్నావా? ఆత్మ యొక్క శూన్య భావాన్ని ఎవరు నింపగలరు? ఈ 4వ వచనం ఆకర్షణ ఒక్కసారి ఆలోచించు. శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? శూన్య భావనే నిన్ను వెంటాడుచున్నదా? ఆత్మ యొక్క ఒంటరితనమే వేధించుచున్నదా? పరమాత్ముని బంధమును తెంచిన నీ పాపమే ఒప్పుకొనిన నిన్ను క్షమించును తక్షణమే. కాదంటూ వెళ్ళిపోకు క్రీస్తుని ప్రేమను విడనాడి. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ? పరలోకమా నరకమా? నేడే తీర్మానించుమా. మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో. యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో. తరుణముండగానే తీర్మానించుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. సూక్ష్మములో మోక్షం నేడే పొందుకో. మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ? పరలోకమా నరకమా? నేడే తీర్మానించుమా. నడుచుచున్నాను నా దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను పరవాసిని జగమున ప్రభువా పరవాసిని జగమున ప్రభువా నడుచుచున్నాను నా దారి నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను
పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నరచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా, నీవేన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. నాలుగో క్షణం ఆదినము ప్రభు గుర్తెరిగితిని, ఆదినము ప్రభు గుర్తెరిగితిని, నీ రక్తముచే మార్చబడితిని, ఆదినము ప్రభు గుర్తెరిగితిని, నీ రక్తముచే మార్చబడితిని, క్షమాపణ పొందితివనగా, క్షమాపణ పొందితివనగా, మహానందమును కలిగే నాలో, మహానందము కలిగే. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా, నీవేన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. ఆకర్షణం నా నేత్రములో మూయబడగా, నా నేత్రములో మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, నా నేత్రములో మూయబడగా, నాదు యాత్ర ముగియు నిలలో, చేరుదున్ పరలోక దేశము, చేరుదున్ పరలోక దేశము, నాదు గానము ఇదియే నిత్యము, నాదు గానము ఇదియే. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నరచుచున్నాను నదారిన్ ఆ గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నరచుచున్నాను నదారి నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీదరినే చేరెదను నేను, నీదరినే చేరెదను. ఓ మనిషి యోచించవా, ఎటు వెళ్ళునో నీ ఆత్మ, పరలోకమా నరకమా, నేడే తీర్మానించుమా.
యోచించవా ఎటు వెళ్ళునో నీ ఆత్మా పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా పరలోకమా నరకమా నేడే తీర్మానించుమా మట్టి పాలు కాకముందే మనసు మార్చుకో యేసుక్రీస్తునే నీ మదిలో చేర్చుకో తరుణముండగా. నా పేరు ఎలీషా అండి. 1996లో బాల వికాసన హాస్టల్లో చేరడం జరిగింది. అప్పటి నుంచి నాకు సోషల్ చెప్పడానికి మార్తయ్య సారు హాస్టల్లో దాదాపుగా 2004 సంవత్సరం వరకు హాస్టల్లోనే ఉన్నాను. ఈ ఉన్నన్నాళ్ళు హాస్టల్లో ఉన్నంతకాలం సార్ మమ్మల్ని చక్కగా నవ్విస్తూ మాకేదన్నా మా బాధలు మేము మర్చిపోయేంతగా మమ్మల్ని నవ్విస్తూ మా మొహాల్లో నవ్వు చూడడానికి సార్ మమ్మల్ని ఎంతో జోకులు వేస్తూ నవ్విస్తూ ఉండేవాళ్ళు. దేవుని మాటలు చెప్తూ ఉండేవాళ్ళు, మమ్మల్ని ధైర్యపరిచేవాళ్ళు. ఇలాంటి సారు ఇప్పుడు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఈ విషాద ఘటన చాలా జీర్ణించుకోలేని విషయం. అప్పటికీ మా హాస్టల్ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఉన్నాం. దేవుడు వారి కుటుంబానికి మంచి ఆదరణ కలుగజేయాలి. అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయాలని బాల వికాస్ హాస్టల్ తరఫున అలాగే మా క్లాస్ అందరి తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాం. వేళలా సహాయం చేయాలని, మానసికంగా కానీ ఆరోగ్యంగా కానీ అన్ని విధాలా వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ. మత్తయ్య సార్గా చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. నిజంగా సారు ఎంతోమందికి ఇన్స్పిరేషను. ఒక టీచర్గా, గురువు గారుగా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. పై బ్యాచ్ల నుంచి ఆల్మోస్ట్ హాస్టల్ క్లోజ్ చేసేంతవరకు అన్ని బ్యాచ్లతో సార్ ఎంతో ఫ్రెండ్లీగా అవినోభావ సంబంధం కలిగి ఉండేవాడు. సార్ యొక్క సోషల్ సబ్జెక్ట్లో సార్ వేసే మ్యాప్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అందరికీ గుర్తు, ఎక్కడెక్కడ ఏ స్టేట్ ఉంటుంది, ఎక్కడెక్కడ అయిందనేది వితిన్ సెకండ్స్లోనే సారు బోర్డు మీద డ్రా చేయడం జరిగేది. నిజంగా సార్ని కోల్పోవడం అనేది ఒక తీరని లోటే అని మేము భావిస్తున్నాం. మరి మా సార్ గారు మత్తయ్య సార్ గారిని ప్రభు పిలుచుకోవడం అనేది నిన్న జరిగింది. మరి ఈ విషయంలో మరి ఒక పక్కన తను అనుభవించిన బాధని దేవుడు తనకి శాశ్వతంగా దూరం చేశారు. తన ఆరోగ్యపరంగా తను ఉన్నప్పటికీ కూడా, అనారోగ్యంగా ఉన్నప్పటికీ, అని ఒక పక్కన ఆయన చెంతకి చేరాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే సార్ చాలా మా మనసులో నుండి, అంటే ఆయన చాలా మంచివాళ్ళు. సో మమ్మల్ని చిన్నప్పటి నుండి చాలా ప్రేమించారు. సార్ సరదాగా, మేము హాస్టల్లో ఉన్నప్పుడు మాతో ఒక సరదాగా ఉండే టీచర్ ఎవరైనా ఉన్నారా అంటే సార్ గారే. నవ్వించడం కానీ, ప్రేమగా చూడటం కానీ, టీచర్ గారు, సార్ గారు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు. కాబట్టి ఆయన్ని ఈరోజు మేము కోల్పోవటం అనేది జరిగింది. కానీ మాతో ఇక మేము చనిపోయే వరకు కూడా ఆయనతో గడిపిన క్షణాలు కానీ, ఆయనతో ఉన్న జ్ఞాపకాలు కానీ మాతో ఉంటాయి అవి. ఎందుకంటే అన్నీ మర్చిపోలేని తీపి గుర్తులను సార్ మాకు ఇచ్చారు. మా బాల్యం అంతా వాళ్ళ మధ్యలోనే ఉన్నది. కాబట్టి సార్ని కోల్పోవటం అనేది మాకు చాలా బాధాకరమైనప్పటికీ ఆయన దేవునితో ఉన్నారని, దేవుని దగ్గర ఉన్నారని సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ.